తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫాల్కన్ స్కామ్లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఫాల్కన్ సీఈఓ ఆర్యన్ సింగ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సిఐడి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. రిమాండ్లో ఉన్న ఆర్యన్ సింగ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఫాల్కన్ గ్రూప్ స్కామ్ కేసులో ఈడీ విచారణ మరింత ముమ్మరమైంది. ఇప్పటికే సంస్థ సీఈఓ యోగేంద్ర సింగ్ను అరెస్ట్ చేసింది ఈడీ. తాజాగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్ను అదుపులోకి తీసుకుంది. ఫాల్కన్ స్కామ్ వెలుగు చూసిన తర్వాత చైర్మన్ అమర్దీప్ సింగ్తో పాటు సీఈఓ, సిఎఫ్ఓ కలిసి చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్కి పారిపోయారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఏకంగా వీళ్లు ఒక చార్టెడ్ ఫ్లైట్ను కొనుగోలు చేశారు. విదేశాలకు ఎయిర్ అంబులెన్స్ పేరుతో వ్యాపారం నిర్వహించారు. విదేశాలకు హవాలా రూపంలో డబ్బును తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు ఈడీ కేసు నమోదు చేసి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తోంది. దుబాయ్కి పారిపోయిన ఫాల్కన్ గ్రూప్ సీఈఓ యోగేంద్ర సింగ్, సందీప్ కుమార్ను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. సేకరించిన సొమ్ములో ₹1,62,00,000 ఆర్యన్ సింగ్ అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు సేకరించారు. సైబరాబాద్లో కేసు నమోదైన వెంటనే ఆర్యన్ సింగ్ పారిపోయాడు. మొదట నాందేడ్కి వెళ్లిన ఆర్యన్ సింగ్ అక్కడ కొంతకాలం షెల్టర్ తీసుకున్నాడు. తర్వాత పంజాబ్లోని బఠిండాకు వెళ్లి స్థానిక గురుద్వారాలో షెల్టర్ తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సిఐడి అధికారులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చింది. మల్టీనేషనల్ కంపెనీ ముసుగులో టెలికాలర్స్ను నియమించింది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలతో వ్యాపారం నిర్వహిస్తున్నామని, తమ సంస్థ ద్వారా పెట్టుబడులు పెడితే అత్యధిక వడ్డీతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది. ఇలా దాదాపు 7,056 మంది డిపాజిటర్ల నుంచి ₹4,215 కోట్ల వసూలు చేసింది. ఇందులో 4,065 మందికి చెల్లించాల్సిన 792 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 3 కేసులు నమోదు చేశారు.